మీ ఆఫీస్‌లో కానీ, కాలేజ్‌లో కానీ లేదా ఫ్రెండ్ సర్కిల్‌లో కానీ ఎందుకో కొంతమందిని అందరూ అవాయిడ్ చేస్తారు. వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, అగ్లీగా కూడా ఉండరు. కానీ ఎవ్వరు వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడాలని అనుకోరు. వాళ్ళు రూమ్‌లోకొస్తే కన్వర్జేషన్ స్లో అయిపోతుంది. వాట్సాప్ గ్రూప్‌లో వాళ్ళ మెసేజెస్‌కి కూడా రిప్లై లేట్‌గా వస్తుంది. ఎందుకు? దీనికి కారణం కొన్ని సైకలాజికల్ మిస్టేక్స్. ఈ మిస్టేక్స్‌ని డేల్ కార్నెగీ గారు తన లెజెండరీ బుక్ అయిన 'హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్‌లో' డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మరి మనం కూడా తెలియకుండా ఈ మిస్టేక్స్ చేస్తున్నామా? లెట్స్ ఫైండ్ ఔట్. పాయింట్ 1, ఎవ్రీబడీ వాంట్స్ టు ఫీల్ ఇంపార్టెంట్. మనుషులందరికీ ఒక హిడెన్ డిజైర్ ఉంటుంది. అది డబ్బు కన్నా ఇంపార్టెంట్. అదే రెస్పెక్ట్. ప్రతి మనిషి తనను తాను ఇంపార్టెంట్‌గా ఫీల్ అవ్వాలని కోరుకుంటాడు. కానీ చాలామంది చేసే మొదటి మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ గురించే మాట్లాడుతుంటారు. నేను ఇలా చేశాను, నాకు ఇలా జరిగింది, నా లైఫ్‌లో నా ఎక్స్‌పీరియన్స్. కానీ ఒక్కసారి ఆలోచించు. నీకు ఒక వ్యక్తి గంటసేపు తన గురించే మాట్లాడితే నువ్వు మళ్ళీ అతనితో మాట్లాడాలనుకుంటావా? ప్రొబాబ్లీ కాదు. ఇక్కడే డేల్ కార్నెగీ గారు ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి చెప్తారు. యూ క్యాన్ మేక్ మోర్ ఫ్రెండ్స్ ఇన్ 2 మంత్స్ బై బికమింగ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ పీపుల్ దాన్ ఇన్ 2 ఇయర్స్ బై ట్రయింగ్ టు గెట్ పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. చాలా పెద్దగా అనిపిస్తుందా? ఏం లేదు. దీని మీనింగ్ సింపుల్‌గానే ఉంటుంది. నువ్వు ఫ్రెండ్స్‌ని చేసుకోవాలంటే నువ్వు అవతల వారి మీద ఇంట్రెస్ట్ చూపించాలి కానీ, వాళ్ళే వచ్చి నీతో మాట్లాడాలి అంటే కాదు. ఇదే దాని మీనింగ్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసేటప్పుడు మీకు ఒకవేళ వాల్యుబుల్‌గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! ఇలాంటి యూస్‌ఫుల్ వీడియోస్ మన ఛానల్‌లో ఇంకా చాలానే వస్తాయి. పాయింట్ 2, నోబడీ లైక్స్ క్రిటిసిజం. ఇప్పుడు రెండో పెద్ద మిస్టేక్. మనలో చాలామందికి ఒక హ్యాబిట్ ఉంటుంది. ఎదుటి వాళ్ళ తప్పులు వెంటనే చూపించడం. అది ఇలా చేయాలి, నువ్వు తప్పు, నేనే ముందు చెప్పాను. మనకి ఇది హానెస్టీ అనిపించొచ్చు. కానీ సైకాలజీ ప్రకారం మనుషులు క్రిటిసిజంని అటాక్ లాగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ప్రతి మనిషి తనను తాను గుడ్ పర్సన్ లాగానే ఫీల్ అవుతాడు. నువ్వు వాళ్ళని క్రిటిసైజ్ చేసినప్పుడు వాళ్ళు నీ మాట వినరు. వాళ్ళు తమ ఈగోని డిఫెండ్ చేయడం మొదలుపెడతారు. అందుకే డేల్ కార్నెగీ గారు ఏమంటారంటే, డోంట్ క్రిటిసైజ్, కండెమ్ ఆర్ కంప్లెయిన్. అంటే ఎప్పుడూ నిజం చెప్పొద్దు అని కాదు. ముందు వాళ్ళ పర్స్పెక్టివ్‌ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత స్మూత్‌గా డీల్ చేయాలి. పాయింట్ 3, పీపుల్ లవ్ గుడ్ లిజనర్స్. ఇప్పుడు మూడవ మిస్టేక్. చాలామంది కన్వర్జేషన్‌ని కాంపిటీషన్ లాగా ట్రీట్ చేస్తారు. ఎవరు ఎక్కువ మాట్లాడతారో, ఎవరు ఎక్కువ నాలెడ్జ్ చూపిస్తారో. కానీ రియాలిటీ ఏంటంటే, పీపుల్ డోంట్ లైక్ గుడ్ టాకర్స్. పీపుల్ లైక్ గుడ్ లిజనర్స్. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా? నువ్వు నీ ప్రాబ్లం గురించి 20 మినిట్స్ మాట్లాడిన తర్వాత ఎదుటివారు జస్ట్ ఆ విషయాలను విన్నా సరే నీకు అతను చాలా మంచి వ్యక్తి అని అనిపిస్తుంది. ఎందుకంటే అతను నీకు అటెన్షన్ ఇచ్చాడు. మనుషులు ఎక్కువగా తమ గురించే మాట్లాడాలని కోరుకుంటారు. అందుకే డేల్ కార్నెగీ సేస్, బీ ఏ గుడ్ లిజనర్, ఎంకరేజ్ అదర్స్ టు టాక్ అబౌట్ దెమ్సెల్వ్స్. పాయింట్ 4, నెవర్ మేక్ పీపుల్ ఫీల్ స్మాల్. చివరి పాయింట్, కానీ ఇది చాలా డేంజరస్ మిస్టేక్. ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూడడం. అది నీకు తెలియదా? అంత సింపుల్ విషయం కూడా నీకు అర్థం కాలేదా? నేనే బెటర్. ఇలాంటి మాటలు మనకు కాన్ఫిడెన్స్ లాగా అనిపించొచ్చు. కానీ ఇతరులకు అవి హ్యూమిలియేషన్ లాగా అనిపిస్తాయి. ప్రతి మనిషి తన సెల్ఫ్ రెస్పెక్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని చూస్తాడు. నువ్వు వాళ్ళ డిగ్నిటీని డ్యామేజ్ చేస్తే వాళ్ళు నిన్ను అవాయిడ్ చేయడం ప్రారంభిస్తారు. అందుకే సక్సెస్ఫుల్ పీపుల్ ఒక సీక్రెట్ని ఫాలో అవుతారు. వాళ్ళు ఎవ్వరినీ చిన్నగా ఫీల్ అయ్యేలా చేయరు. ఇన్స్టెడ్ వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇంపార్టెంట్గా ఫీల్ అయ్యేలా చేస్తారు. కాబట్టి మనుషులు మనల్ని ఇష్టపడకపోవడానికి కారణం మన లుక్స్ కాదు, మన శాలరీ కాదు. చాలాసార్లు మనం తెలియకుండా చేసే చిన్న చిన్న సైకలాజికల్ మిస్టేక్స్. ఈ రోజు నుంచి కేవలం ఈ 4 విషయాలను గుర్తుపెట్టుకోండి. మీ గురించే మాట్లాడొద్దు, ఎక్కువ క్రిటిసైజ్ చేయొద్దు, ఎక్కువ వినండి, ఎవ్వరినీ చిన్నగా ఫీల్ చేయించొద్దు. ఇవి సింపుల్గా అనిపించవచ్చు, కానీ డేల్ కార్నెగీ గారు రాసిన ఈ ప్రిన్సిపల్స్ 90 సంవత్సరాల తర్వాత కూడా పనిచేస్తున్నాయి. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.